మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 నుంచి రావాల్సిన సాంగ్ వచ్చేసింది. శ్రీలీలా స్టెప్స్ పవర్ ఏంటి అనేది పాన్ ఇండియాకు తెలిసిపోయింది. దాంతో పాటు బోల్డ్ అంత డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. కొందరు ఊ అంటావా రేంజ్లో లేదు అంటారు. మరికొందరు కిసిక్ రెస్పాన్స్ ఏంటో తెలియాలి అంటే వీకెండ్ వరకు ఆగాలి అంటున్నారు. ఇంకోవైపు ఈ ఇయర్ బెస్ట్ స్పెషల్ సాంగ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. స్పెషల్ సాంగ్ అందు మా స్పెషల్ సాంగ్స్ వేరు. వీటిల్లో మళ్లీ సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ వేరు. ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ తో టాలీవుడ్ ను, ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు సుకుమార్. అప్పుడు ఊ అంటావా, ఇప్పుడు కిసిక్, రెండూ కూడా సుకుమార్ మూవీస్ మార్క్ చూపించినవే. అయితే కిసిక్ సాంగ్ పై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఊ అంటావా కాంబినేషన్ రిపీట్ కావడం, ఆకాశమే హద్దుగా ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో కిసిక్ ఆడియన్స్ లోకి వెళ్లడానికి టైం పడుతుందని, ఫస్ట్ ఊ అంటావాకు కూడా ఇలాంటి రియాక్షన్స్ వచ్చాయని పుష్ప 2 యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. మరోవైపు ఇయర్స్ బెస్ట్ స్పెషల్ సాంగ్ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. వీటిల్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టి, అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ సీక్వెల్ నుంచి ఆజ్ కీ రాత్, అలాగే పుష్ప 2 నుంచి కిసిక్ పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి వ్యూస్ విషయంలో మాత్రం ఆజ్ కీ రాత్ ముందుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది మాత్రం కుర్చీ మడత పెట్టి సాంగ్ కు జిందాబాద్ కొడుతున్నారు. మరికొద్ది రోజుల్లో విన్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇండియాలో 2 టాపిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకటి కిసిక్ సాంగ్ ఎలా ఉంది అనేది, మరొకటి దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్. పుష్ప 2 ప్రొడ్యూసర్ పై దేవి ఓపెన్ గానే కంప్లైంట్స్ రైజ్ చేశారు. ఓ దశలో ఫ్యూచర్ లో సుకుమార్ దేవి కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేక బ్రేక్ పడుతుందా అని ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో టాలీవుడ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసింది. ఎప్పుడో ఆర్యతో మొదలైన బంధం వీరిది పుష్ప 2 వరకు అద్భుతంగా కొనసాగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవిని కాదని తమన్, అజనీష్ కు ఛాన్స్ ఇచ్చాడు సుకుమార్. త్వరలో రామ్ చరణ్ తో చిత్రం చేయబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తాడా లేదా అన్నది డౌట్ గా మారింది. ఈ డౌట్ కు మెయిన్ రీజన్, దేవితో ముందు నుంచి వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మరో మ్యూజిక్ డైరెక్టర్స్ తో మూవీస్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ముందు త్రివిక్రమ్ జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల తర్వాత దేవిని పక్కన పెట్టి తమన్తో జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. రీసెంట్ గా బోయపాటి కూడా దేవితో లెజెండ్, సరైనోడు లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత అఖండ, స్కంద కోసం తమన్ తలుపు తట్టాడు. ఏళ్లకు ఏళ్లు దేవితో వర్క్ చేశాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే సినిమాలకు బ్లాక్ బస్టర్ ట్రాక్స్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే దేవర కోసం అనిరుద్ధ్ డేట్స్ తీసుకున్నాడు కొరటాల. ఇక బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఉపెనతో తన సాంగ్స్ తో కావలసినంత క్రేజ్ తీసుకొచ్చాడు దేవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా కోసం రెహమాన్ వైపు వెళ్లాడు బుచ్చిబాబు. పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ వచ్చిన తర్వాత కొత్త సినిమాను రిలీజ్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఏడాదికి 2 సినిమాలు ఈజీగా రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు రెబల్ ఇంకాస్త మాస్ అయ్యాడు. ఒకే నెలలో 2 పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ అంటూ పెద్ద పాన్ ఇండియా సినిమాలు విడుదల చేశాడు రెబల్ స్టార్. వీటి రిజల్ట్స్ సంగతి ఎలా ఉన్నా ఒకే ఏడాదిలో 2 పెద్ద పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ ఏడాది రెబల్ నుంచి డబుల్ డోస్ మిస్ అయింది. కేవలం కల్కితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం రెబల్ నెక్స్ట్ లెవెల్ చూపించబోతున్నాడు. అదెలా అంటే, ఆల్రెడీ ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ అవుతోందని తెలుసు. ఇప్పుడు ఏప్రిల్ 25న ప్రభాస్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న కన్నప్ప కూడా రిలీజ్ కానుందని మంచు విష్ణు కన్ఫర్మ్ చేశాడు. ఒకే నెలలో ప్రభాస్ నటించిన 2 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానుండడం విశేషం. ఫ్యాన్స్ కు పండగ లాంటి విషయం. ప్రస్తుతం హను రాఘవ్ పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఎండ్ కు రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. వీటితో పాటు పెండింగ్ ప్రాజెక్ట్ సలార్ సీక్వెల్ కూడా ఉంది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే మాత్రం రెబెల్ ఫ్యాన్స్ కు ప్రభాస్ ఫిల్మ్ ఫెస్టివల్ కన్ఫర్మ్ అయినట్లే. ఇప్పటికీ రీమేక్స్ కు కలెక్షన్స్ ఉన్నాయా? అసలు ఆడియన్స్ రీమేక్స్ చూస్తున్నారా? చాలా ఇండస్ట్రీస్ లో రీమేక్స్ కు పెద్దగా కలెక్షన్స్ లేవు. అయినా సరే మేకర్స్ రీమేక్స్ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ రీమేక్స్ కు అడ్డాగా మారుతుంది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బేబీని ఇప్పుడు అక్కడ రీమేక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బేబీ ఇప్పుడు హిందీ రీమేక్ కు రెడీ అవుతోంది. బేబీని తెలుగులో తీసిన దర్శకుడే హిందీలో రీమేక్ చేయబోతున్నాడు.
అందుకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఆనంద్ దేవరకొండ రోల్ను ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ చేస్తున్నాడు. అలాగే మరో హీరోగా బాబీ డియోల్ వాళ్ళ అబ్బాయి ఆర్యమ్యాన్ ఎంపికయ్యాడని సమాచారం. ఎవరు నటించేది ఫైనల్ కాలేదు అంటున్నాడు దర్శకుడు సాయి రాజేష్. వైష్ణవి చైతన్య రోల్ను కృతి శెట్టి లేదా సారా అలీ ఖాన్ పోషించే అవకాశం ఉందట. అలవైకుంఠపురం లాంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ను హిందీలోకి రీమేక్ చేస్తే పట్టించుకోలేదు అక్కడి ఆడియన్స్. జెర్సీ లాంటి మంచి చిత్రాన్ని, హిట్ లాంటి థ్రిల్లర్ ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే నార్త్ ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఈ దశలో సాయి రాజేష్ తెలుగు బేబీని హిందీ బేబీగా మారుస్తాను అనడం పెద్ద ధైర్యం చేస్తున్నాడనే చెప్పాలి. కాకపోతే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా మార్చి బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు తానెందుకు రీమేక్ తో ప్రూవ్ చేసుకోలేను అనేది సాయి రాజేష్ ధైర్యం. సీక్వెల్స్ విషయంలో పాన్ ఇండియా ఫిల్మ్స్ విషయంలో కోలీవుడ్ కు రీసెంట్ టైమ్స్ లో బిగ్ షాక్ తగిలింది. ముందు భారతీయుడు 2 ఉంది, ఇప్పుడు కంగువా చేరింది. తమిళ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్స్ ఇవి. మరి కంగువకు, భారతీయుడు మూవీస్ కు పెండింగ్ లో ఉన్న సీక్వెల్స్ వస్తాయా? ఒకప్పుడు టాలీవుడ్ సీక్వెల్ అంటే భయపడే పరిస్థితుల్లో ఉండేది. ఆ సెంటిమెంట్ ను బాహుబలి 2తో బ్రేక్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు కోలీవుడ్ కూడా సీక్వెల్స్ అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. కాంచనా, అరణ్మణై లాంటి సీక్వెల్స్ గురించి పక్కన పెడితే ముందు భారతీయుడు 2 సీక్వెల్ కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా బాహుబలి ఫార్మాట్ ను ఫాలో అవుతూ తమిళ సినీ పరిశ్రమ తీసిన కంగువా కోలీవుడ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ దశలో కంగువా సీక్వెల్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడు డౌట్ లో పడింది. భారతీయుడు 2తో పాటే భారతీయుడు 3 తీసేశాడు శంకర్. భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో భారతీయుడు 3ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు కొద్దిపాటి రిపేర్లు చేసి భారతీయుడు 3ని థియేటర్స్ కు తీసుకొస్తారనే టాక్ కూడా ఉంది. మరోవైపు కంగువా అసలు కథ సీక్వెల్లోనే ఉందంటూ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు దర్శకుడు శివ. ఇప్పుడు మొదటి భాగం డిజాస్టర్ కావడంతో కంగువా అసలు కథను శివ ఎప్పుడు తీసుకొస్తాడనే డిస్కషన్ ఆల్రెడీ కోలీవుడ్ లో స్టార్ట్ అయిపోయింది.